హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జి దుర్గతేజ, వెటర్నరీ అసిస్టెంట్. అయితే పశువులలో చాలా రకాల వ్యాధులను మనం చూస్తూనే ఉంటాము. అయితే ఈ రోజు మన యొక్క టాపిక్ వచ్చేసి మిల్క్ ఫీవర్, పాల జ్వరం, హైపోకాల్సియమియా. అసలు మిల్క్ ఫీవర్ అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, మరియు వాటి యొక్క ట్రీట్మెంట్ మరియు నివారణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే మిల్క్ ఫీవర్ అంటే డెలివరీ అయిన ఆవులలో, గేదెలలో కాల్షియం లోపం వలన ఈ డిసీజ్ వస్తుంది. అధిక పాల దిగుబడి ఉన్న పశువులలో ఈ వ్యాధి వస్తుంది. ఉదాహరణ జెర్సీ ఆవులు. అధికంగా పాలు ఇచ్చే పశువులలో ఈ యొక్క డిసీజ్ వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, పశువు క్రింద పడిపోయి లేవడానికి ఇబ్బంది పడుతుంది. పశువు చాలా బలహీనంగా ఉంటుంది. ఆహారం తినదు. అలానే నెమరు కూడా వేయదు. మెడను ఒకే వైపుకు వంచి పడుకుంటుంది. ముక్కు మీద అంటే మజిల్ మీద డ్రైగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు రైతులు వెంటనే పశు వైద్యునికి లేదా పశు వైద్య సహాయకులకు లేదా అంబులెన్స్ నంబర్ 1962కు వెంటనే కాల్ చేసి సంప్రదించగలరు. ట్రీట్మెంట్: పశు వైద్యుడు లేదా పశు వైద్య సహాయకులు ఆ యొక్క కాల్షియం బోరో గ్లూకోనేట్, గ్లూకోజ్, కాల్షియం ఇంజెక్షన్స్, అలానే ఫాస్ఫరస్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ వాళ్ళు ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. అలానే నివారణ ఏం చేయాలి అంటే, పశువును రైతు గమనించుకుంటూ ఉండాలి. డెలివరీకి ముందు తర్వాత కాల్షియమస్ట్ జెల్ కానీ, కాల్షియమస్ట్ సిరప్స్ కానీ, క్యాలప్ జెల్ కానీ పశువులకు అందజేయాలి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, అలానే ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పశు ఆరోగ్య సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.